నారా లోకేష్ పై వైసీపీ నేత రాచమల్లు సంచలన ఆరోపణలు చేశారు. లోకేష్ కు భయపడి పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారన్నారు రాచమల్లు. లోకేష్ కు కప్పం కట్టని పరిశ్రమలపై దాడులు చేస్తున్నారు అంటున్నారు ఆయన. పారిశ్రామికవేత్తలను కూటమి ఎమ్మెల్యేలు వేధిస్తున్నారు, కప్పం కట్టని పరిశ్రమలను మూసేయిస్తున్నారు అని విమర్శలు చేస్తున్నారు రాచమల్లు. ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడికి వచ్చినారు వాళ్ళంటే వాళ్ళ పాలన 2 ఏళ్లలో పారిశ్రామికవేత్తలను కూడా బెదిరించడము, బాధించడము, పరిశ్రమలను మూతేయించే పని చేసే కాడికి రెడ్ బుక్ పాలన జరుగుతుంది. ఏ పారిశ్రామికవేత్త అయినా ఎవరైనా ఇక్కడ పరిశ్రమను పెట్టాలంటే ప్రాథమికమైన అర్హత ఏంటంటే గన ఆ పరిశ్రమను పెట్టే వ్యక్తి యొక్క పేరు రెడ్ బుక్లో ఉందో లేదో చూసుకోవాలా. రెడ్ బుక్లో లేకపోతే గన ప్రాథమికమైనటువంటి ఎగ్జామ్ అతను పాస్ అయినట్టే, అర్హత సాధించినట్టే. ఆ తర్వాత రెండో ఫైనల్ ఎగ్జామ్ ఏంటంటే గన ఆ పరిశ్రమకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు ఎవరైనా సరే పరిశ్రమను స్థాపించాలంటే స్థానికంగా ఉండబడిన ఆ ప్రాంతంలో ఉండబడిన కూటమి యొక్క పాలకులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి వారి వారి స్థాయిని బట్టి కప్పం కట్టాల, కమిషన్ ఇవ్వాల, కాంట్రాక్ట్ వర్కులు ఇవ్వాల. కప్పం కట్టి కమిషన్లు ఇచ్చేదానికి సిద్ధపడి, కాంట్రాక్టులు ఇచ్చేదానికి సిద్ధపడితే గన ఇక్కడ పరిశ్రమ ప్రారంభమవుతుంది. ఇది ఈ రాష్ట్రంలో పరిశ్రమ స్థాపించడానికి కావలసినటువంటి అర్హత.